రెన్సిమెటల్ బజార్ వసూలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు వచ్చి పడుతున్నాయా? మత్తులో ఎవరేమి చేస్తారో తెలియని పరిస్థితి అక్కడ వచ్చి పడిందా? పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నడి రోడ్డుపై జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారా? అందరూ చూస్తుండగానే అంత గొడవ జరుగుతున్నా ఒకరు కూడా ఆపేందుకు సాహసం చేయలేకపోయారా? చాటు దొరికితే చాలు మందుబాబులు పెగ్గేసి మరీ పోలీసులకు సవాలుగా మారుతున్నారా? వారికి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించడం అంటే పెట్రోలింగ్ సిబ్బందికి పెద్ద సవాలుగా మారిందా? గతంలో పోలీసులు చేసిన ప్రయత్నం సత్ఫలితాలిచ్చినా మరలా అదే పరిస్థితి ఇప్పుడు అందరినీ భయోందనకు గురి చేస్తుందా? స్థానికులంతా సాయంత్రం అయితే చాలు అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారా? నిత్యకృత్యంగా మారిన ఈ సమస్యకు పరిష్కారం దక్కేదేలా? మందుబాబులు గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డుకట్టపడేది ఎలా, ఏంటి కథ, ఎక్కడ ఇంతటి పరిస్థితి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. నడి రోడ్డుపై హత్యాయత్నం, ఎదరేట సీసీ వీడియో, ఇలాంటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ మోండా డివిజన్ పరిధిలోని గోపాలపురం ప్రాంతం ఇది. గత 2 రోజుల క్రితం తాగుబోతుల మధ్య జరిగిన గొడవే వారి భయానికి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఆ వీడియో ఏమిటి అనుకుంటున్నారా? మీరే చూడండి. ఏంటి అలా మీద కూర్చొని అంతలా కొడుతూ ఉంటే ఎవరు కనీసం ఆపట్లేదనుకుంటున్నారా? ఏంటిది, గ్రానైట్ రాయిదో తల మీద బాధేస్తున్నా ఎవరు కనీసం పట్టించుకోకుండా అలా చోద్యం చూస్తున్నారనుకుంటున్నారా? అవును, మీరు చూసే వీడియో నిజమే. కానీ వారి మధ్యలోకి వెళ్తే ఆ ప్రమాదం వారికి ఎలా చుట్టుకుంటుందో అన్నది వారి భయం. ఈ స్పాట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి. పోలీస్ స్టేషన్ కు కూతవెట్టు దూరంలో ఉన్న ఈ స్పాట్లో చాలాసార్లు దెబ్బలాడుకోవడం, మత్తులో ఒకరినొకరు గాయపరచుకోవడం, ఇలా చాలా సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు చూసిన వీడియో కూడా అదే తరహాది. 3 మిత్రులు మద్యం సేవించిన అనంతరం వారి మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన అందులో ఒకరు వారి మీద దాడి చేశారు. దాడి అంటే ఏలో అలా కొట్టడం కాదు, ఏకంగా గ్రానైట్ రాయితో వారి తలలు పగలగొట్టేశారు. వారు స్పృహలో రానంతగా గాయపడితే అతను మాత్రం దర్జాగా రక్తం కారుతున్న గాయాలతో ఉన్నవారిని చూసి సంతోషపడ్డారు. ఇక చుట్టూ ఉన్నవారు కూడా సినిమాలో ఫైట్ చూస్తున్నట్లు చూశారే తప్ప మధ్యలో వెళ్లి ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరి వారు వచ్చేసరికి ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారిని 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక అసలు విషయానికి వస్తే ఇలాంటి ఘటనలు క్లాక్ టవర్, రెన్సిమెటల్ బజార్, గండి మైసమ్మ ఆలయం వద్ద పరిస్థితులు రోజువారీగా ఇలాగే ఉన్నాయి. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఏదో ఒక పని చేయడం, వచ్చిన డబ్బుతో చిన్న లాడ్జీలో, డర్మిటర్లో ఉండడం, ఇక పనికి వెళ్లిన సమయంలో ఎవరితో ఒకరితో అయిన స్నేహంతో అంతా కలిసి మందేయడం పరిపాటి. అయితే వారి డబ్బులు, వారి మద్యం వారు త్రాగితే పర్వాలేదు, కానీ రోడ్డు మీద అడ్డా వేసి వీరు త్రాగిన తర్వాత చేసే అరాచకాలు సామాన్యంగా ఉండవు. వచ్చి వెళ్లే వారితో గొడవలకు దిగడం, వారి వైపు ఎవరన్నా చూస్తే గెలికించి మరీ గొడవ పెట్టుకోవడం, ఎవరింటి మందు పడితే వారి ఇంటి ముందు అసభ్యకరంగా ఉండడం, ఇలా వీరి చేష్టలతో విసిగిపోయిన స్థానికులు వారి గల్లీలో కనిపిస్తే చాలు ముందుగా ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుంటున్న పరిస్థితి. ఇక సాయంత్రం అయితే చాలు దారి పొడున వారే అక్కడ తిష్ట వేసి కూర్చొని ఎవరు గొడవ వస్తారంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కాగా, ఇక వారి జోలికి వెళ్లి పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో స్థానికులు ఇంటి నుంచి అడుగు బయటకు వేయాలంటే భయపడాల్సిన పరిస్థితి. మరి ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ వారి పని వారు వేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా అది పెట్రోలింగ్ సిబ్బందికి చుట్టుకుండడంతో వారు రౌండ్లు వేసే సమయంలో క్లాక్ టవర్ తో పాటు చుట్టు ప్రాంతాల్లో అడ్డా వేసిన మందుబాబులను భయపెట్టో బతిమాలాడో బయటికి పంపిస్తున్న పరిస్థితి కాగా, గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైన తరుణంలో ఆనాడు డీసీపీగా ఉన్న సాధన లక్ష్మీ పెరుమాల్ అందరినీ ఇక్కడి నుంచి బయటకు పంపించి పరిస్థితి కాగా, మరలా ఎలా వచ్చారో కానీ ఇప్పుడు అక్కడే తిష్ట వేసి పోలీసులంటే భయం లేనట్టుగా వారికే ఎదురు తిరుగుతున్న పరిస్థితి కూడా ఉండగా, ఇలాంటి వారి భారీ నుంచి పెను ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. అందరినీ కలుపుకొని పోవాలన్నది ఒకరి ఆలోచన. అందరినీ కలుపుకుంటే తానే బలమైన నేతగా ఉంటానన్నది ఆయనలో ఉన్న పట్టుదల. ఆయన బలమైన నేతలైతే మేమెవరన్నది మిగతా వారిలో ఉన్న ప్రశ్న. ఆయన బలమైన నేతగా మారితే మేం చులకనైపోతామన్నది మరికొందరి ఆలోచన. వెనకబడిపోతున్న ఆలోచనతో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నేతలకు కూడా ఇప్పుడు ముందు వరుసలోకి వచ్చేశారు. వారితో కయ్యానికి సై అన్న నేతలు కూడా వారితోనే అంటూ అడుగులు వేస్తున్నారు.
గులాబీ పార్టీలో నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు మరలా మొదలైందా? ఒకరికి పదవి వస్తే మరొకరు బలహీనపడతామని అప్పుడే పోటీ పడుతున్నారా? వారు ముందు పరిగెత్తితే రేసులో వారే ఉంటారని వెనక నుంచి ముందుకు దూసుకుపోయేందుకు మరలా నేతల్లో పోటీ నెలకొందా? ఒకరికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే మరో ఇద్దరిలో ఇప్పుడే పోటీకి సయ్యంటూ కథం తొక్కుతున్నారా? ఆయనంటే దూరం అనుకున్న నేతలు కూడా ఇప్పుడు ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతున్నారా? ముగ్గురులో ఒకరి వెంట అంటూ డిసైడ్ అయిపోయి వారి ఎదుగుదల కోసం కృషి చేస్తున్నారా? కంటోన్మెంట్లో ఎన్నికల రాకముందే గులాబీ పార్టీలో అప్పుడే రాజకీయం రాజుకుందా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ ప్రస్తుత గులాబీ పార్టీలో ఉన్న పరిస్థితి ఇది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో అంతా మౌనంగా ఉన్నారనుకున్న తరుణంలో మన్నె క్రిషాంక్ సభ్యత్వాల ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన అనంతరం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ఆడదా పాడదా కార్యక్రమాలు చేసుకునే నేతలు ఇక ఆయన కనుసైగల్లో ఆయన వెంట కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి రావడంతో కొందరికి అది మింగుడు పడకుండా అడ్జస్ట్ కాక తప్పదు. అయితే అందరినీ ఒకతాటి మీదికి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడంలో క్రిషాంక్ సక్సెస్ అయినా ఇక అందరినీ కలుపుకొని బలమైన నేతగా తనకిచ్చిన బాధ్యతలను సవ్యంగా పూర్తి చేయాలంటూ అందరికీ దగ్గరయ్యారు. గతనాడు ఎలా ఉన్నా ఇప్పుడు మనమంతా కలిసి పోరాడదాం, పార్టీ ఇచ్చిన పిలుపును విజయవంతంగా పూర్తి చేద్దామంటూ అందరినీ కలుపుపోతుండగా చెట్టుకొకరు పుట్టుకొకరు ఉన్న నేతలు మాత్రం ఒక దగ్గరికి చేర్చడంలో మాత్రం సక్సెస్ కాగా, ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నేతలు కూడా ఆయన పిలుపుతో దగ్గరై ఇప్పుడు కాలం గడిచిన కొద్దీ ఆయన బలం పెరుగుతుండటంతో ఇక ఆయన బలమైన నేతగా ఎదిగితే తమ గుర్తింపు ఎక్కడ తగ్గుతుందో అని అప్పుడు రాజకీయాలు కూడా మొదలుపెట్టి మిగతా వారికి తోడుగా నిలిచే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. వారి అడుగులను గమనిస్తున్న క్రిషాంక్ కూడా కాస్త చమత్కార మాటలతో హింటిస్తూనే ప్రస్తుతానికి ఇన్ఛార్జిని మాత్రం నేనా అంటూ అందరిని కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ అన్ని వేళలా నేనునంటూ పరుగులు పెట్టిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు. ఆ కార్యక్రమంలో వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి, మరలా ఎటువంటి ఇబ్బందులు వస్తాయన్నది ఆలోచించకపోయినా ఏదైనా కానీ అంటూ ఇప్పుడు తన టీంను కలుపుకొని మరీ పరుగులు తీస్తున్నారు. సీనియర్ నాయకుడుగా, కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా, ఉద్యమ నాయకుడుగా తనకు అన్యాయం చేరంటూ బలంగా ఉన్న గజ్జల నగేష్ వచ్చిన వారే తనవారు, పరిస్థితులు అనుకూలిస్తే అంతా తన వద్దకే వస్తారంటూ ప్రస్తుతానికి అడుగులు వేస్తుండగా, గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం తన బలం డబల్ అంటూ ఆయన వెంట వచ్చే నాయకులను చూసుకుంటూ పార్టీ పెద్దల దృష్టిలో పడేలా వెంటనే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ పిలిచిన ప్రతి చోట హాజరవుతూ ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతి కార్యక్రమంలోనూ తన జాడ ఉండాలంటూ కంటోన్మెంట్లో పోటీ పడుతున్నారు. గతంలో ఉన్న నేతలు కాస్త తగ్గిపోయినా కొత్త నేతలను కలుపుకుంటూ నాకు బలమైన క్యాడర్ ఉందంటూ తెలియజెప్పేలా సర్వశక్తులను సిద్ధం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, వచ్చిన అవకాశం కలిసి రాకపోవడంతో ఓటమిని అందుకున్న నివేదిత సాయన్న కూడా ఇప్పుడు మరలా తెర మీదకొచ్చారు. ఇన్నాళ్ళు అన్నిట దూరంగా ఉన్న క్రిషాంక్ పదవి అనంతరం మాత్రం ఇక తాను కూడా పోటీలో ఉండే నాయకురాలే అంటూ అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్ళు కాస్త క్యాడర్ దూరమైన గతంలో నువ్వా నేనా అంటూ వాదనకు దిగిన టీఎన్ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం వారిలో జత కట్టడంతో ఇక కొత్త టీంను సిద్ధం చేసుకుని తన వెంట క్యాడర్ను పెంచుకునేలా అవసరమున్న సమయంలో రాష్ట్ర నాయకులను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ తాను ప్రస్తుతం ఫీల్డ్లో ఉన్నారంటూ తెలియజేసేలా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం క్రిషాంక్ రాష్ట్ర నాయకుల వరుసలో ఉండగా స్థానికంగా పద్మారావు సహకారం అందుకుని పరుగులు పెడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తుండగా, గజల నగేష్ ప్రస్తుతానికి తలసానితో పాటు తననెవరూ కాదనున్న ధైర్యంతో అందరినీ కలుస్తూ ముందుకు నడుస్తుండగా, నాడు ఇప్పించిన తలసాని తన వెంటే ఉంటారన్న ధీమాతో నివేదిత ఉండగా, కీ రోల్లో అన్నిటినీ డిసిషన్స్ మేకర్స్ గా ఉన్న అధినేతలు కేసీఆర్, కేటీఆర్లు వారిద్దరూ దగ్గర వారే అయినా మరి చివరి నిమిషంలో ఎవరు ఎలా చక్రం తిప్పుతారో అని ముందే నేతలు వారి సపోర్టు అందుకుంటూ ముందుకు సాగుతుండడం విశేషం. కంటోన్మెంట్ బాలంరాయ్ దండుమారమ్మ బోనాల జాతర సందడి మొదలైంది. సినీతారల సందడి, భక్తుల ఉత్సాహం పలహార బండి ఊరేగింపుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ ఆధ్వర్యంలో జరిగే ఊరేగింపును చూసేందుకు వేలాది మంది పోటెత్తనున్నారు. పాటలకు అతీతంగా నేతలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు సైతం బాలంరాయ్ బోనాల జాతరలో పాల్గొనున్నారు. ఆహ్వాన పత్రికను అందుకున్న సినీ నటులు అందించిన సందేశం ఏమిటి? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం దండుమారమ్మ అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. కంటోన్మెంట్ 2-3 వార్డుల ప్రజలతో పాటు నగరం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో ఒకే ఒక పలహార బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ మాజీ సెక్రటరీ, కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, ఆయన సోదరుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పలహార బండి ఊరేగింపును పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం పలహార బండి ఊరేగింపులో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు జాతరకు మరింత కలను తెస్తాయి. ప్రమోద్ సారథ్యంలో జరిగే పలహార బండి ఊరేగింపు దండుమారమ్మ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా పలహార బండి ఊరేగింపులో పాల్గొనడం విశేషం. నెల 16న జరిగే బాలనరాయ్ బోనాల జాతర పలహార బండి ఊరేగింపులో పాల్గొనాల్సిందిగా ప్రమోద్ ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాబోయే బోనాల జాతరలో తాము పాల్గొంటామని టాలీవుడ్, బాలీవుడ్ నటులు తమ సందేశాలు పంపారు. బాలీవుడ్ నటుడు 2016 మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ విన్నర్ ఠాకూర్ అనూప్ సింగ్ ఈసారి బాలనరాయ్ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో సందడి చేయనున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ ఠాకూర్ అనూప్ సింగ్. శ్రీదేवी दंडू मरियम्मा बोनालू यात्रा बलम राय सिकंदराबाद अगस्त 16 को होने जा रहा है. संडे को शाम में पलरम बंडी प्रोसेशन के साथ होने जा रहा है और अब मैं बहुत एक्साइटेड हूँ हैदराबाद आने के लिए, आप सभी लोगों से मिलने के लिए. इसीलिए आइए, भारी से भारी मात्रा में इस यात्रा में जुड़िए और माता का आशीर्वाद पाइए. स्पेशल थैंक्स टू माय ब्रदर बलम राय प्रमोद अन्ना, जो हर साल की तरह भी इस साल भी एक बड़े लेवल पर इस यात्रा को ऑर्गेनाइज कर रहे हैं. तो जल्दी मिलते हैं हैदराबाद 16 तारीख को शाम में. तब तक जय हिंद, जय तेलंगाना. ఆల్ ఇన్ వన్ నటనతో తెలుగు ప్రజల మనల్ని పొందిన టాలీవుడ్ ప్రముఖ నటుడు రాఘవేంద్ర కూడా బాలనరాయ్ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రమోద్కు సన్నిహితుడైన రాఘవేంద్ర సైతం పలహార బండి ఊరేగింపులో పాల్గొంటానని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రవణ్ రాఘవేంద్ర. ఈ సంవత్సరం బోనాలు 16వ తేదీ సండే బాలంరాయ్ బోనాలకు నేను వస్తున్నాను, వన్ ఆఫ్ ది గెస్ట్గా. సో మన ప్రమోద్ భాయ్ మీ అందరికీ తెలుసు, బాలంరాయ్లో చాలా పవర్ఫుల్. సో అలాంటి ప్రమోద్ భాయ్ ఈ సంవత్సరము బాలంరాయ్ బోనాలు చేస్తున్నాడు. సో నేను రావడం జరుగుతుంది, మీరు కూడా అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. 16 సండే, డోంట్ ఫర్గెట్. ఇక బిగ్ బాస్ ఫేమ్ టాలీవుడ్ సినీ హీరో గౌతమ్ కృష్ణ కూడా ఈ నెల 16న బాలంరాయ్లో జరిగే దండుమారమ్మ బోనాల జాతరలో పాల్గొని పలహార బండి ఊరేగింపును సందడి చేయనున్నారు. ప్రమోద్ అందించిన ఆహ్వాన పత్రికను స్వీకరించిన గౌతమ్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తన సందేశాన్ని ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ గౌతమ్ కృష్ణ. బోనాల జాతర 16వ తారీఖు బలంరాయ్కి నేను వస్తున్నాను, ప్రమోద్ అన్న దగ్గరికి. సో మీరందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటున్నాను. టాలీవుడ్, బాలీవుడ్ నటులతో మంచి పరిచయాలున్న ప్రమోద్ ఈసారి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులను రంగంలోకి దింపి బోనాల పండుగ పలహార బండి ఊరేగింపుకు మరింత జోష్ తీసుకురావాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇటు సినీ తరాలతో పాటు అటు కంటోన్మెంట్ ప్రజాప్రతినిధులు కూడా పలహార బండి ఊరేగింపులో భాగస్వాములు చేయనున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్కు చెందిన పలువురు ప్రముఖులు ప్రమోద్ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సినీ రాజకీయ ప్రముఖులతో కలిసి పలహార బండి ఊరేగింపును ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో నిర్వహించాలనే ఆలోచనతో ప్రమోద్ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల పండుగ పలహార బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వందలాది మంది కళాకారులు ఆకట్టుకునేలా ప్రదర్శనలు పలహార బండి ఊరేగింపుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఖర్చుకు వెనకాడకుండా లక్షలాది రూపాయల ఖర్చుతో పలహార బండిని ప్రమోద్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తుంటారు. బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు ప్రమోద్ నిర్వహించే పలహార బండి ఊరేగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. కంటోన్మెంట్ మారేడుపల్లి మైసమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపుతో పాటు కార్యక్రమం మొత్తంగా బాధ్యత ఆలయానికి చెందుతుందని, కేవలం చిరబోయిన కృష్ణా యాదవ్, తిరుమల వంశీ, వైష్ణవి యాదవ్ల సారథ్యంలో మాత్రమే కార్యక్రమం నిర్వహించినట్లు వైష్ణవి యాదవ్ టీం సభ్యులు స్పష్టం చేశారు. మారేడుపల్లిలో కృష్ణ తిరుమల వంశీ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి అందరూ సహకరించిన వారికి అందరికీ, అధికారులకు, అందరి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఎమ్మెల్యే గణేశన్న గారికి చాలా కృతజ్ఞతలు. కానీ కొందరు కావాలని తమ ఇంటి వద్దకు వచ్చిన పలహారం బండి ఊరేగింపును తమ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, గబ్బర్ సింగ్ టీం పోతురాజులు కానీ, అతిథులు కానీ, ఏర్పాట్లు కానీ కేవలం తమ ఆధ్వర్యంలో మాత్రమే జరిగినట్లు వారు స్పష్టం చేశారు. కానీ కొంతమంది వ్యక్తులు ఈ బద్రీనాథ్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అంటున్నాడు, కానీ ఆయనే ఇప్పుడు మేము తీసినాము, మేము పలహారం బండి తీసినాము, మేము నవీన్ అన్నని మేము పిలిచినాము, చీఫ్ గెస్టులు అందరూ నేనే పిలిచిన అని చెప్పి
చెప్పుకుంటున్నాడు. అది పద్ధతి కాదు. ఈ చిల్లర రాజకీయంలో అన్నీ చేయొద్దు. మేము ఏ ప్రోగ్రాం చేసినా మా దగ్గరకు వచ్చి ఫోటోలు దింపి మేము వేసిన దండల మీద చేయి పెట్టి ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బద్రీనాథ్ యాదవ్ గారు. ఇది చిల్లర రాజకీయం చేయొద్దు. అసలు పలహారం బండి ఊరేగింపు కానీ బోనాల జాతర కానీ కేవలం నిర్వహించింది ఆలయం తరపున కృష్ణా యాదవ్ తిరుమల వంశీ మాత్రమేనని, వారి సారథ్యంలో అన్నీ జరిగితే కొందరు ఇంటి వద్ద పలహారం బండి ఆపుకొని పోతురాజులను ఇంట్లోకి తీసుకెళ్లి చిందులేసి తాము నిర్వహించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, సొంత పార్టీ నేతలే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని, గతంలోనూ ఇదే తరహాగా వచ్చి ఫోటోలు దిగి తాము చేసినట్లుగా చెప్పుకున్నారని, ఇకనైనా ఆ పద్ధతి మానుకోవాలంటూ వారు సూచించారు. భోజనాలు 2 రోజులు బండి పోయి పొద్దున్న నుంచి మళ్ళీ బండి రాత్రి పోయి వచ్చేదాకా కూడా భోజనాలు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కృష్ణన్న గారు తిరుమల వంశీ గారు ఆధ్వర్యంలో ఇంతగానం మంచిగా చేస్తున్నారు పండుగని. దాన్ని ఖరాబ్ చేయాలని చెప్పి బద్రీనాథ్ యాదవ్ వాళ్ళ టీం వాళ్ళు చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఆ అమ్మవారు మైసమ్మ తల్లి ఆయనను చూసుకోవాలా, ఒకళ్ళు సొమ్ము ఒకళ్ళు సోకొకళ్ళు అని చెప్పి చూస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఇవన్నీ పంచి మానుకోవాలి. ఇవన్నీ చిల్లర రాజకీయం చేయకూడదు అని చెప్పి అన్ని పేర్కొంటున్నాము. మరలా ఇది రిపీట్ కావద్దని కోరుకుంటున్నామని, కేవలం పలహారం బండి ఇంటి ముందు ఆగినంత మాత్రాన, పోతురాజులు ఇంట్లోకి వచ్చినంత మాత్రాన అది వారిదంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని, అంతలా బోనాల జాతర చెయ్యాలనుకుంటే ఒక్క తొట్టెల ఊరేగింపు చేసి చూపాలని, కేవలం కిట్టు యాదవ్ అన్న బ్రాండ్తోనే ఈ కార్యక్రమానికి ఇంత క్రేజ్ వచ్చిందని, అంతేకాని ఇందులో ఎవరికి సంబంధం లేదని, తమదని చెప్పుకునే నేతలు ఇకనైనా ఇలాంటి వేషాలు మానుకోవాలంటూ వారు స్పష్టం చేశారు. 4 భోజనాలు పెట్టండి, బ్యాండ్ వాళ్ళకి భోజనాలు పెట్టండి. ఒక పిల్లికి భిక్షం వేయని వ్యక్తి మేము ఇవాళ ఇంతగానం ఖర్చు పెట్టి చేసే కృష్ణ ఆదివారంలో తిరుమల వంశీ ఆదివారంలో చేస్తుంటే పిల్లికి భిక్షం వేయని వ్యక్తి ఇవాళ నేను తీసినా అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఎంతమంది సిగ్గు చేయటండి ఇది. సీనియర్ కాంగ్రెస్ లీడర్ అనుకుంటున్నాడు. ఇది చాలా తప్పు. ఇది ఇప్పటివరకు బంద్ చేసుకోవాలా. ఇట్లా ఇటువంటి వ్యక్తులు చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నాను. కార్యక్రమంను ఇంతలా విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకారం అందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్కు, పోలీసు అధికారులకు, వచ్చిన నేతలందరికీ కృతజ్ఞతలంటూ చిరబోయిన టీం సభ్యులు తెలియజేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దని కోరుకుంటున్నామని, ఇకనైనా పక్కోడు చేసింది తాము చేశామన్న కలరింగ్ను మానుకోవాలని, లేకపోతే అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటూ వారు స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజు ప్రాపర్టీ ఓనర్స్కు న్యాయం చేసేలా ఎలివేటర్ కారిడార్లో స్థలం కోల్పోతున్న వారికి మార్కెట్ రేట్ కంటే 10 వంతుల ఎక్కువ చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశారు. కార్ఖానాలో రాజీవ్ ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయం కోసం దీక్షలో పాల్గొన్న రామచంద్రరావు బాధితుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహార సొమ్ము పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లేఖను రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాసిన లేఖ పట్ల జేఏసీ చైర్మన్ తేలుకుంట్ల సతీష్ కుమార్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ ప్రాపర్టీ ఓనర్స్ కు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ రామచంద్రరావు గారికి మా రాజీవ్ రహదారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే నిన్న దీక్షకు విచ్చేసి అతని సంఘీభావం తెలుపుతో పాటు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానని చెప్పడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగింది. మరొకసారి మా రాజీవ్ రహదారి అంటే జిమ్ఖానా నుండి తుమ్కుంట వారికి మా బాధితులందరి తరఫున రామచంద్రరావుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తమ డిమాండ్ను సాధించుకునేందుకు చేస్తున్న పోరాటంలో తమకు సహకారంగా నిలుస్తున్న వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని జేఏసీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి చాలా ధన్యవాదాలు. నిన్న మాకు ఇచ్చిన మాట ప్రకారం రాజీవ్ రహదారి రోడ్ వైండింగ్ విషయమై సీఎం గారికి లెటర్ పంపించడం జరిగింది. మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచే స్వర్ణావృత ప్రాసన ఔషధాన్ని భవ ఆయుర్వేద శాస్త్రీయ ఆయుర్వేద చికిత్సా కేంద్రం ఆధ్వర్యంలో ఔషధాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొని విద్యార్థులకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద ఔషధాన్ని అందజేశారు. ఈ ఔషధం ద్వారా చిన్నారుల మేధాశక్తి పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావని తెలిపారు. ప్రతి నెల పుష్య నక్షత్రం రోజున పిల్లలకు ఔషధాన్ని ఇవ్వటం జరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. 16 సంవత్సరాల లోపు వయసున్న వారు తప్పనిసరిగా ఔషధాన్ని తీసుకోవాలని సూచించారు. నిపుణుల పర్యవేక్షణలో
ఔషధాన్ని అందజేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఒక చోట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరో చోట దేశభక్తిని చాటుకునేలా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆషాఢ మాస అమావాస్య పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలను బానుక నర్మద మల్లికార్జున్ నిర్వహించారు. 6వ వార్డ్ మహాత్మానగర్ మహంకాళి దేవాలయంలో 17వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని బానుక నర్మద మల్లికార్జున్ నిర్వహించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను అందజేశారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. జాతీయ పతాకాన్ని ఇంటిపై ఏర్పాటు చేసి దేశభక్తిని చాటుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రతిజ్ఞతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్రాజ్, పోచయ్య, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ పే అప్నా తిరంగా అనే నినాదంతో ఈరోజు కంటోన్మెంట్లో బానుక నర్మద గారి ఆధ్వర్యంలో 5,000 జెండా మన త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ది హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ అధినేత ప్రకాష్ భాటియాతో కలిసి పలు చోట్ల అమావాస్య అన్నదాన కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అతిథిగా వచ్చిన జంపనతో పాటు ప్రకాష్ భాటియాలను నిర్వాహకులు సన్మానించగా వారి సన్మానాలను అందుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని జంపన ప్రతాప్ ప్రారంభించారు. బాపూజీనగర్, శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయాల్లో అమావాస్యను పురస్కరించుకుని కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యుల ఆహ్వానంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జంపన్న ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రేమ్, అజిత్, నరసింహ, శ్రీకాంత్, రామారావు, కృష్ణ, మారుతితో పాటు పలువురు పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని కంటైన్మెంట్ 2వ వార్డు వీరప్ప దేవాలయంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ పాల్గొన్నారు. వీరప్ప దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని గజ్జల్ నగేష్ తెలిపారు. ఉద్యమ నాయకుడు జంగ్లీ రాజు, ఆలయ అధ్యక్షుడు నాగరాజు, యాదగిరి, కిట్టు, దయ్యాల యాదగిరి, మురళి, పెద్ద మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల్ నగేష్ ను ఘనంగా సత్కరించారు. అమావాస్యను పురస్కరించుకుని బోల్డ్బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ భక్తి పరవశంలో మునిగి తేలారు. పలు చోట్ల అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. పలు సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ముద్ద నరసింహ యాదవ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ముద్ద నరసింహ యాదవ్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య రోజున ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమం పట్ల ముద్ద నరసింహ యాదవ్ వారిని అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గాదె గౌరీ శంకర్, ఉప్పల రాజేష్, దండుగుల యాదగిరి, ప్రాజెక్టు చైర్మన్ సత్యమూర్తి, సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 6వ వార్డు మహాత్మానగర్ మహంకాళి దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ మహాత్మానగర్ మహంకాళి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండు యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలను పాండు యాదవ్ వారికి తెలిపారు. అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పోచయ్య, సభ్యులు కాశీ, రాజు, ప్రభాకర్, రాజ్ కుమార్, చంద్రశేఖర్, అశోక్ కుమార్, ధర్మేందర్, అవినాష్, సిద్ధార్థ, శ్రీనివాస్, హరికృష్ణ, రాజ్ రెడ్డి, నారాయణ రెడ్డి, సదానంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 2వ వార్డు అన్నానగర్ మైసమ్మ దేవాలయం వద్ద డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గత 2 నెలలుగా తరచుగా డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుండటంతో స్థానిక ప్రజలు డ్రైనేజీ నీటి ప్రభావంతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కొరకు అధికారులు చొరవ తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటైన్మెంట్ బోర్డు సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బుధవారం 2వ వార్డు అన్నానగర్ మైసమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యను పరిశీలించారు. గత కొన్ని నెలలుగా డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల టిఎన్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికంగా ఉన్న సమస్యను బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, ఇంజనీర్ ఉమాశంకర్ తో పాటు స్థానిక దఫేదారు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయనున్నట్లు టీఎన్ తెలిపారు. సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, దేవరాజ్, నరసింహ, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటైన్మెంట్ లో 2 వార్డులో పర్యటన ముగించుకున్న అనంతరం వార్డులో పలు చోట్ల అమావాస్య అన్నదాన కార్యక్రమంలో టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున 2వ వార్డు పరిధిలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో టీఎన్ శ్రీనివాస్ పాల్గొంటున్నారు. ఉషా గోదాం వద్ద ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని టీఎన్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటం పట్ల వారిని అభినందించారు. రవికుమార్, శ్రీనివాస్ యాదవ్, నరసింహారెడ్డి, సంగారెడ్డి, లక్ష్మణ్, కృష్ణారెడ్డి, శ్యామ్ రెడ్డి, జాజుల, క్రాంతి, సాయి తదితరులు పాల్గొన్నారు. అమావాస్య వచ్చిందంటే ఆ నాయకుడు బిజీ అవుతారు. ఆహ్వానం వచ్చిన ప్రతి చోటికి వెళ్లి తన వంతుగా సహాయాన్ని అందించి అన్నదాన కార్యక్రమంలో తాను సైతం అంటూ ముందుంటుంటారు. కంటైన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొపిడి మధుకర్ 1వ వార్డు బోయిన్పల్లిలోని చిన్నతోకట్ట తదితర ప్రాంతాల్లో అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటం పట్ల మొపిడి మధుకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటైన్మెంట్ 8వ వార్డు సదర్ బజార్ మహంకాళి దేవాలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి నెల అమావాస్య రోజున ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, సతీష్, రాజేష్, వినోద్, శ్రీధర్, కరుణాకర్, సాయిబాబా, జగన్ ఠాకూర్, బాబు, నాగవీర్ బాబు, సుందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటైన్మెంట్ చిన్నతోకటలోని కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదానానికి జాజుల కుటుంబీకులు యథావిధిగా నిర్వహించారు. జాజుల విఠలరావు, విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జాజుల క్రాంతి, సాయి సోదరుల పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అతిథులను సన్మానించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అతిథులుగా ఫౌండర్ కోటింగ్ శివ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న, సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్, టీఎన్ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, దినేష్ మండళ్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమన్, సాయి, వరప్రసాద్, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. టీఎంఆర్పీఎస్ కంటైన్మెంట్ ఇన్ఛార్జ్ సామాజిక కార్యకర్త రామారావు నివాసంలో బోనాల పండుగ సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆషాఢ మాస 4వ మంగళవారం రోజున రామారావు నివాసంలో బోనాల పండుగ వేడుకలను జరుపుతూ వస్తున్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని తన నివాసం నుండి కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాన్ని రామారావు కుటుంబ సభ్యులు సమర్పించారు. శివశక్తులతో కలిసి డప్పు సందెల మధ్య బోనాన్ని తీసుకెళ్లారు. తన కుమార్తె త్రియంబిక జన్మదిన వేడుకలను సైతం ఘనంగా నిర్వహించి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భవానీ, రామారావు, రాజేందర్, సువర్ణ, మహేందర్, స్వరూప, కుమార్, సుగుణ, సోను, ఆనంద్, హనుమంతరావు, కవిత, ఠాగూర్, రామ్, నారాయణ్ సింగ్, సోని, లక్ష్మి, సులోచన, జ్యోతి, అమ్ములు, శోభ, బంగారు, సువర్ణ, లక్ష్మి, దేవి, మహేశ్వరితో పాటు పలువురు పాల్గొన్నారు. బాబాయ్ ఆదేశాలను పాటిస్తూ అబ్బాయి 3వ వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విదేశీ పర్యటనలో ఉండగా బాబాయ్ అందుబాటులో లేని లోటును తీరుస్తూ ఎమ్మెల్యే సూచనల మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న కొడుకు శివప్రసాద్ కంటోన్మెంట్ 3వ వార్డులో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్ఖానా ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య నెలకొనడంతో స్థానికులు శివప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని శివప్రసాద్ తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. 3వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యే పిఏ జలంధర్తో కలిసి 3వ వార్డులో పర్యటించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు. కంటైన్మెంట్ 5వ వార్డులో గర్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగించారు. హర్ఘర్ తిరంగా ర్యాలీ ఇన్ఛార్జ్ నందనం దివాకర్, జాయింట్ కన్వీనర్ సతీష్, మాజీ అధ్యక్షుడు విజయ్, కార్యక్రమం ఇన్ఛార్జ్ సోమశేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను పెట్టేలా త్రివర్ణ పతాకాలను అందజేయడం జరుగుతుందని 5వ వార్డు అధ్యక్షుడు సంతోష్ తెలిపారు.
మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్లోని శ్రీ పోచమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్నారు. మొదటి నెల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావుల సతీష్, క్రిస్టి సూరి, సతీష్, సందీప్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్లో ప్రారంభించడం జరిగిందని నరసింహరాజు తెలిపారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకుల జన్మదిన వేడుకలను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుల జన్మదిన వేడుకలు వచ్చాయంటే తానే ముందుండి వేడుకలను నిర్వహిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ శ్రేణుల వద్ద వేడుకలను జరుపుతున్నారు. 6వ వార్డు జనరల్ సెక్రటరీ అభిలాష్ జన్మదిన వేడుకలను బుధవారం భావన కాలనీలో నిర్వహించారు. శాల్వాతో సత్కరించి కేక్ కటింగ్ నిర్వహించారు. నర్మదా మల్లికార్జున టీం సభ్యులతో పాటు పలువురు పాల్గొని అభిలాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై దృష్టి పెట్టారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై 3 రంగుల మువ్వెనెల జెండా రెపరెపలాడేలా జాతీయ జెండాలను అందజేస్తున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఈవీ నరేష్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజా సంఘాలతో కలిసి విద్యార్థులతో త్రివర్ణ పతాకాల ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటెస్టర్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి, సీనియర్ నాయకులు రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి నాగేశ్వరరెడ్డి, ఆకారం రమేష్, అంబాల రాజేశ్వర్, ముఠా గణేష్, నాగారం శ్యామ్, శ్రీనివాస్, సతీష్, రాజ్, అజయ్, సురేష్, ముదిరాజ్, దీపిక, కిట్టు, లక్ష్మణ్ రావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తిని చాటి చెప్పేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని మేకల సారంగపాణి కోరారు. సనత్ నగర్ నియోజకవర్గం రామగోపాల్పేట డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగింది. డివిజన్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ సారథ్యంలో 100 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నిర్మ ఆదేశాలతో రామగోపాల్పేట డివిజన్కు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించడం జరిగిందని త్రికాల మనోజ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని త్రికాల మనోజ్ తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు. అనేక సంక్షేమ పథకాలను మహిళల కొరకు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగోపాల్పేట ప్రార్థన చెందిన అర్పిలకు చీరలను వారు అందజేశారు. చందు, హేమసింగ్, ఠాగూర్, మహేష్, హర్షిత్, రాజు, వినీత్, బాబు, గౌడ్, నవీన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యూత్ డేను పురస్కరించుకుని లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఇంటర్నేషనల్ యూత్ డేను పురస్కరించుకుని వారికి చట్టాలపై అవగాహన కల్పించేలా నేడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొనగా యాక్షన్ ఎడ్ స్వచ్ఛంద సంస్థతో పాటు లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట్ మాలిక్ పాల్గొని తన సందేశాన్ని అందించడంతో పాటు అందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలంటూ తెలియజేశారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ డిఫెండర్ రమేష్, ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పాల్ సింగ్, లీగల్ వాలంటీర్లు పాల్ సింగ్, పిఎల్వేలు సుశాంత్, కైలాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. భుజానికి శస్త్రచికిత్సలో భాగంగా ఈ రోజు కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్సను నిర్వహించారు. ఉదయం సమయంలో ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్ తన టీం సభ్యులతో కలిసి రాగా ఆర్థోపెడిక్ వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సను నిర్వహించారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆపరేషన్ పూర్తయినట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేయడంతో పాటు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామంటూ తెలియజేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.